హాయ్ అండి, అందరికీ నమస్కారం. తెలంగాణ రెండవ పీఆర్సీ భారీ ఫిట్మెంట్ విషయాలైతే చూద్దామండి. రెండవ పీఆర్సీ అమలు మోసమెన్నడు అని అయితే అంటున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు ఉద్యోగులు, ఉపాధ్యాయులు కలిసినా కూడా ఇదే చర్చ నడుస్తుందండి. నూతన పీఆర్సీ బెనిఫిట్ ఎంత ఇస్తారు, ఆటోమేటిక్ అడ్వాన్స్ స్లాబ్లు మారుతాయా అనే దశగా అయితే ఇద్దరు కలిసినా కూడా ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉన్నారండి. సో వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి. తెలంగాణలో తొలి వేతన అనగా పీఆర్సీ గడువు జూన్ 2023 జూన్ నాటికైతే 30 నాటికి ముగిసింది. 2023 జూలై నుంచి రెండవ పీఆర్సీ అమల్లోకి రావాలి. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ సంఘాల ప్రాతినిధ్య ఫలితంగా అయితే ఎట్టకేలకు గత ఏడాది అక్టోబర్ నాటికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇద్దరు రిటైర్ అయిన అధికారులతో కమిటీని ఏర్పాటు చేస్తూ 6 మాసాల్లోగా నివేదిక సమర్పించాలని సూచించింది. ఈ క్రమంలో కమిటీ 4 భాగాల్లో ఉపాధ్యాయ పెన్షన్ల సంఘాల నుంచి ప్రాతిపదికలు కోరడంతో ఈ సంఘాలని కూడా మెరుగైన ప్రాతిపదికనలు అయితే రూపొందించడంలో నిమగ్నమైపోయాయని చెప్పుకోవాలి. అయితే గత ఏడాది ప్రభుత్వం తొలి పీఆర్సీ కమిటీ సకాలంలో ఏర్పాటు చేసినప్పటికీ అమలు మాత్రం తీవ్ర జాప్యం జరిగింది. అమలు జరగడంలో లేట్ అయింది. సో 33 నెలలు ఆలస్యంగా పీఆర్సీని అమలు చేసి 3 నెలల్లో ఇవ్వాల్సిన నివేదిక 30 నెలల ఆలస్యంగా సమర్పించడంతో వేతన జీవులకు తీవ్ర నిరాశ గురైందని చెప్పుకుంటారు. ఆమోదయోగ్యమైన బెనిఫిట్సే కావాలని అయితే కోరుతున్నారు. గత ప్రభుత్వాలు మంజూరు చేసిన ఫిట్మెంట్ మరియు ఒకసారి పరిశీలించినది 1998లో 11%, అలాగే 2005లో 8.5%, 2010లో 22%, అలాగే 2013లో 27% మధ్యంతర వృద్ధి ఆయాన్ని ప్రకటించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి పీఆర్సీని 2018 నుంచి అమలు చేయాల్సి ఉండగా 21 నెలలుగా ఆలస్యంగా అయితే అమలు చేశారండి. సో 2020లో ప్రకటించిన బకాయిలను నోషనల్గా ప్రకటించడంతో ఉద్యోగులు తీవ్రంగా నష్టపోయారండి. సో అందుకే ఆమోదయోగ్యమైన ఫిట్మెంట్తో పాటు అనేక ముఖ్యమైన అంశాలపై మెరుగైన ప్రాతిపదికన కమిటీలు సూచించాలని అయితే ఉపాధ్యాయులు కోరుతున్నారు. తల్లిదండ్రుల దహన సంస్కారాలకు ప్రత్యేక చైల్డ్ లీవ్స్, అలాగే ప్రత్యేక సెలవులు, అలాగే చైల్డ్ కేర్ లీవ్స్ 180 రోజుల పెంపు వీటికి అయితే కోరుతూ ఉన్నారండి. సో ఈ విధంగా అయితే సెకండరీ గ్రేడ్ టీచర్ల వేతనాలు వ్యత్యాసాలను తగ్గిస్తూ ఉపాధ్యాయుల ఆంక్షలు అనుగుణంగా అయితే ఉండాలని వీరు కోరుతున్నారు. అలాగే 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయండి. సో అవి కూడా త్వరగా ఇవ్వాలని అయితే కోరుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం 3 డిఏలు చెల్లించాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం తొందరలోనే మరో డిఏ కూడా మంజూరు చేయబోతున్న నేపథ్యంలో దీంతో కలుపుకొని ఇక్కడ 4 డిఏలు రావాల్సి ఉంది. ఇవి మంజూరు చేయకుండా పీఆర్సీ ప్రకటిస్తే మరోసారి ఉద్యోగులంతా తీవ్రంగా నష్టపోతారని ఉద్యోగ వర్గాల్లో తీవ్ర ఆందోళన నెలకొందని, అందుకే ముందుగా పెండింగ్ డిఏలను మంజూరు చేయాలని అయితే కోరుతున్నారు. ఇందుకోసం ఉపాధ్యాయ సంఘాలను కూడా ఏకతాటిపైన నడవాలని అయితే భావిస్తున్నాయి. సో మొదటి పీఆర్సీలో జరిగిన నష్టం తిరిగి పునరావృతం కాకుండా ఐక్యంగా పోరాడాలని అయితే నేడు పోరాడుతూ ఉన్నారండి. సో పీఆర్సీ కమిటీ సంస్థలతో సమావేశం ఏర్పాటు చేసి చర్చించాలని అయితే అంటున్నారు. సో ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని చెప్తూ కేవలం 5% మధ్యంతర వృత్తి అయ్యారు ఇచ్చి చేతులు దులుపుకున్న గత ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించింది. అందుకే నూతనంగా కొలువుదీరిన సర్కార్ అతి త్వరగా వేతన సవరణను నివేదికను తెచ్చుకొని 30%కి తగ్గకుండా ఫిట్మెంట్ ప్రకటించాలని, ఆ దిశగా గౌరవ ముఖ్యమంత్రి చొరవ తీసుకుంటారని అయితే ఆశిద్దాం. సో ఇదేంటి వివరాలు ఇలా ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.